ఒక గుణం ఏమిటంటే ఆయన స్మిత పూర్వ భాష, అంటే మాట్లాడడానికి ముందు చిరునవ్వునవి మాట్లాడతాడు. అది రాముడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. రామాయణ కావ్యాన్ని కనుక మనం గమనించినట్టయితే ప్రతి పాత్ర ఆదర్శవంతమైనటువంటి, ఒక ఆదర్శవంతమైన అన్న ఎవరన్నా ఉన్నారు అంటే అది రాముడే, ఆదర్శవంతమైన తమ్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మణుడే, ఆదర్శవంతమైనటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుడే, ఆదర్శవంతమైనటువంటి ఇల్లాలు ఎవరైనా ఉన్నది అంటే సీతనే, ఆదర్శవంతమైనటువంటి భర్త ఎవరైనా ఉన్నారు అంటే రాముడే, ఆదర్శవంతమైనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే రాముడే, ఆదర్శవంతమైనటువంటి తల్లి ఎవరైనా ఉన్నదంటే కౌసల్యే. మనందరికీ తెలుసు రాముడు ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడు అంటే ఒకటే భార్య, మళ్ళీ ఇంకో భార్య లేదు, ఇంకో స్త్రీ లేదు ఆయన జీవితంలో. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే తన తల్లికి కలిగినటువంటి దుఃఖం ఏ తల్లి కూడా కలగదు అంటున్నారట ఆయన. ఎందుకంటే దశరథుడికి సంతానం లేకపోతే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ఆయన, కౌసల్య, సుమిత్ర, కైకి. ఈ ముగ్గురిని కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే పిల్లలు కాలేదు కాబట్టి చేస్తున్నాడు. పిల్లలు అయితే చేసుకునేవాడు కాదు. కౌసల్యకు మొదలే రాముడు పుట్టినట్టుంటే సుమిత్ర, కైకి వచ్చేవాడు కాదు, సంతానం కాలేదు కాబట్టి చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడో ఒకసారి అక్కడ జరిగినటువంటి యుద్ధంలో కైకేయి ఆయనకు సహకరించింది కాబట్టి ఆ కైకేయికి ఏం చెప్పాడంటే నువ్వు 2 వరాలు కోరుకో నేను ఇస్తానన్నాడు. అప్పుడు కైకేయి ఏం చేసింది, నేను ఇప్పుడు కాదు కోరుకునేది, అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను. అవసరం ఎప్పుడు వచ్చింది అంటే రామ పట్టాభిషేక సమయంలో వచ్చింది. చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. ఒక అరగంటలోనో గంటలోనో పట్టాభిషేకం అవుతుంది. పట్టాభిషేకానికి సర్వం సన్నద్ధమైనాడు రాముడు. మంగళ స్నానాలు కూడా చేయించారు. ఊరంతా అయోధ్య నగరం అంతా కూడా ఈ ఇల్లు అలంకరించుకున్నాడు. మా రాముడు రాజు అవుతున్నాడు, ఇంకా మాకు అసలు తిరుగు లేదు అని చెప్పని ఈ ఊరంతా పండగనే, ప్రతి ఇంట్లో పండుగనే, ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పండుగ అయినట్టుగానే పండుగ వాతావరణం అయోధ్యలో ఉన్నది. అటువంటి సమయంలో కైకేయి ఉన్నది. కైకేయి ఆయనకు పినతల్లి. వాస్తవానికి కౌసల్య కంటే ఎక్కువ మనం రామాయణాన్ని గమనించినట్టయితే కౌసల్య కంటే ఎక్కువ రాముడిని ప్రేమించింది కైకేయి. రోజు అతనికి స్నానం చేయించడము, అతని గోరుముద్దలు తినిపించడము, అతని ఆళ్ళపాల చూసుకోవడము అన్ని కూడా కైకేయి చేస్తుండే. రాముడు అంటే అంత ప్రేమ. రాముడు అంటే ప్రేమ ఎవరికి ఉండదు, ఆమె కూడా ప్రేమనే. ఆమె కూడా తయారవుతున్నది, పోదామంతా తయారైతున్నది. మనం కూడా చూస్తూ ఉంటాం లోకంలో అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. పోతూ ఉంటే బంధర అని ఒక దాసి ఉన్నది. ఎవరి దగ్గర? కైకేయి దగ్గర. పూర్వం రాజులలో ఏం చేసేవాళ్ళంటే పెళ్లి చేసి